నేను కలయ సమస్త చిన్మయ చిద్రూపుడను నేనరుణాచల. అరుణాచలుడను నేనరుణాచల. నేను కలయ సమస్త విలయ చిన్మయుడను నేనరుణాచల. అరుణాచలుడను నేను కలయ సమస్త విలయ చిన్మయుడను నేనరుణాచల. అరుణాచల నేనరుణాచల. ఓం. నేను అరుణాచలం. ఎందుకంటే నేను కలిసింది సమస్తము విలయము నొందింది. నిలయమై నిశ్చలమై ఉన్న అరుణాచలుడును నేనై ఉన్నాను. నేను అరుణాచల. హరి ఓం. అవస్థ కలిసిపోతే నేను కలయ స్వప్నావస్థ కలిసిపోతే సర్వ విలయ నిద్రావస్థ కమ్మిపోతే సమస్తము నిద్రావస్థలో విలయమైపోతుంది. నేను అన్న చిరు తలంపు స్వప్నావస్థలో భావనారూపంగా మేలుకుంటుంది కదా. నేను అన్న భావన స్థూలంగా జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తుంది. నేను కలయ అంటే జాగ్రత్త అవస్థ కలిసిపోగా స్వప్నావస్థ నేను కలిసింది. నేను కలయ స్వప్నావస్థ కూడా లయించిపోగా సర్వ విలయ ఏదీ లేకుండా పోగా కదా చిన్మయ స్వరూప ఈ మూడు లేకపోయినా తెలివి స్వరూపమై ఉన్నటువంటి నేను అరుణాచలుడను. ఎలాగా అరుణాచలుడను? అచలుడనై సత్యమై ఉన్నాను, అరుణమై చైతన్యమై ఉన్నాను. అరుణమై చిత్తై ఉన్నాను, అచలమై సత్తై ఉన్నాను. సచ్చితానందమైనటువంటి చిన్మయ స్వరూపుడను నేను. అరుణాచలం అంటే సచ్చితానందము, అచలం అంటే స్థిరంగా ఉండడం, అరుణం అంటే ప్రకాశిస్తూ ఉండడం. స్థిరం ఇంకంతే. ప్రకాశమే తానే సత్యమై ఉండుటయే అరుణాచలం. అదే అరుణాచలం. అది నేనే. ఎప్పుడది నేను కలయ జాగ్రత్త అవస్థ లయించగా, నేను కలయ స్వప్నావస్థ లయించగా, సమస్త విలయ నిద్రావస్థ కమ్మగా, అవస్థాత్రయ సాక్షినై చిద్రూపమునై అచలమై సద్రూపమునై అరుణాచలమై నేనున్నాను. అదమ్మా అర్థం. ఇప్పుడు నేను కలిసిందంటే ఏమిటి? ఒకసారి ఇవన్నిటినీ వదిలేసి ఒక్క ఉరికావు నువ్వు పైకి, మళ్ళీ కింద పడతావు నెమ్మదిగా. జాగ్రత్త అవస్థ ఇప్పుడు కాసేపటికి స్థూలదేహం నేను అన్న భావన జాగ్రత్త అవస్థ లయించగా, నెమ్మదిగా నేను అన్నటువంటి స్వప్నావస్థయును లయించగా, సమస్తము విలయమునుండేటువంటి సుషుప్తి కమ్మగా, మూడిటికి మూలమై మూడు కాక చిస్వరూపమై వెలుగు నేను నీ అరుణాచల. నేను సచ్చితానందమును. సత్ అయి అచలమై చిత్తై ప్రకాశమై ఆనంద స్వరూపునై ఉన్నాను. అంచేత అవస్థాతీత స్థితిని అతి స్పష్టంగా జాగృతం చేస్తుందమ్మా ఈ బోధ. అది ఊహ ద్వారా ఎగిరి వెళ్ళడం కాదు.
ఈ నేను పోతే నేను చిన్మయ స్వరూపాన్నే కదా, అది నేనే కదా, బానే ఉంది. మరి అది కదే కదా. అందుచేత జాగ్రత్తగా జాగ్రత్త అవస్థని, జాగ్రత్తగా స్వప్నావస్థని, జాగ్రత్తగా సుషుప్తి అవస్థను, అతీతమై తెలివినే నేనున్నానన్న అనుభూతిని ఇప్పుడే ఇక్కడే నేను పొందాలి. మెలకువలో నుంచి నిద్రలోకి జారుతున్నప్పుడు ఇటు మెలకువా కాక అటు నిద్ర కాని స్థితిని నువ్వు అనుసంధానం చేసుకుంటే నిద్రలో మేల్కొని ఉండగలవు అని వాసుదేవ్ గురుదేవ్ చెప్పారు. అలాగే మెలకువలోకి వచ్చే ముందు భగవాన్ కూడా అదే చెప్పారు. మీరు కూడా మాకు అదే చెప్పారు కదా. నిద్రలో నుంచి పూర్తి మెలకువలోకి రాకుండా కదా, అలాగా పూర్తి నిద్ర కాకుండా ఉన్న స్థితిని పెంచుకుంటూ పోవాలి అని చెప్పుకున్నాం. సరే, అది పెంచుకోవాలంటే సాయంత్రం నిద్ర వచ్చాక మొదలెడతావా? అంటే పొద్దున మెలుకో, మరి అదే కదా చెప్పారు, నిద్రపోయే ముందు మేల్కొనే ముందు. అవునవును, అది కూడా చెప్పారు. మరి అప్పుడు ఆ సమయంలో నేను ఆ స్థితి కోసం ప్రయత్నం చేయాలి అనే కదా మరి వాసుదేవ్ చెప్పినా, మరి భగవాన్ ఎవరు చెప్పినా అది చేయమంటారని అడిగింది మాట తను. అడిగితే అది ఇప్పుడు ఇక్కడే ఉంది, నిద్ర వచ్చే వరకు అది లేకుండా లేదు, మెలకు వచ్చే వరకు అది లేకుండా లేదు. అదే ఇప్పుడిక్కడే దానిలోకి చేరిపో. ఎక్కడ లేదది, ఇప్పుడిక్కడే దేహము నేనన్న మరుపు, సత్యమును నేనన్న కలపు. ఇప్పుడిక్కడే సంభవిస్తోంది కదా. మరి ఇక్కడే ఇప్పుడిక్కడే అప్పుడు అయితే మీరు అలా ఉండిపోవాలా? అలా ఉండిపోతున్నా ఉంటున్నారు కదా, ఉండిపో. మరి ఉండిపోతే పనులు ఎలా అవుతాయా అంటున్నారు. ఎలా అవుతాయి చూడు. ఆకాశమునందు ఎన్ని ఉన్ననో ఆకాశమునందు అంటనట్లు కదా, ఉదయమున ఆకాశము ఎర్రగా ఉంది, మధ్యాహ్నానికి తెల్లగా ఉంది, సాయంత్రానికి నీలంగా ఉంది, రాత్రికి నల్లగా ఉంది. కానీ ఆకాశం అలా ఉందా? లేదు. ఉన్నట్టు కనిపిస్తుందంటే దానికి ఏ రంగు లేదు. అలాగనే క్షణానికి ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క అనుభవము కలిగినట్లుంటుంది. కానీ కదా ఆ ఎరుపు రంగు ఉన్నట్లు ఉంటుంది, కానీ అది ఆకాశం రంగు కాదు. అలాగే అలా ఉన్నట్లు ఉంటుంది, అది నేను కాదు. ఒక పెద్ద దుఃఖము ఉన్నట్లు ఉంటుంది, ఆకాశమునకు తెల్లటి రంగు ఉన్నట్లు ఉంటుంది, కానీ ఆకాశమునకు ఆ రంగు లేనట్లు నేను అది కాదు. ఎందుకంటే అది వెళ్ళిపోతుంది, నేనున్నాను. ఆకాశమునకు నీలపు రంగు వలె ఉంది ఇప్పుడు, కానీ అది ఉండదు. మళ్ళీ నలుపు రంగును అలుముకుంటుంది కదా. నలుపు రంగు అలుముకుంది, ఆకాశము నల్లగా ఉందంటున్నావు. నీలపు రంగు అలుముకుంది, ఆకాశం నీలంగా ఉందంటున్నావు. తెల్ల రంగు అలుముకుంది, ఆకాశం తెల్లగా ఉందంటున్నావు. ఎర్ర రంగు అలుముకుంది, ఆకాశం ఎర్రగా ఉందంటున్నావు. కానీ ఆకాశం ఎర్రగా గాని, తెల్లగా గాని, నీలంగా గాని, నల్లగా గాని లేదు, ఉన్నట్లుంటుందంటే. అలాగే ఆకాశ స్వరూపమైన నేను దుఃఖముగా ఉన్నట్లు ఉంటుందంటే ఉండదు, సుఖముగా ఉన్నట్లుంటుందంటే ఉండదు, సంతోషంగా ఉన్నట్లుంటుందంటే ఉండదు, ఏమీ లేనట్లుంటుందంటే ఉండదు, అన్నీ ఉన్నట్లుంటుందంటే ఉండదు. ఇప్పుడు వ్యవహారం అంతా నువ్వు అన్నీ ఉంటాయి కానీ ఏవి నేను కాదు అని ఉన్నప్పుడు అది నీ నిజ స్థితిలో నువ్వు ఉన్నట్లు. అలా ఉండిపోతే ఇవన్నీ ఎలా అవుతాయంటే అవి ఉండవని ఎదిగి ఉండు,
అన్నీ ఉంటాయి, అన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ అయిపోతాయి కదా. మరి కానీ ఏది ఆగింది? పని చేసుకుంటూ ఉంటాను కదా, నేను ఉంటాను. ఉన్నాను కాబట్టి పని కాబట్టి ఉన్నానా? నేనున్నాను కాబట్టి పని. మరి ఇకనే నువ్వు లేనిది ఎప్పుడమ్మా? నువ్వు ఉన్నావు కాబట్టి పని ఉంది కాబట్టి నువ్వు కాదు. కాబట్టి నేను ఉన్నాను కాబట్టి పని, నేను ఉన్నాను కాబట్టి పని లేదు అంతే. ఇప్పుడు పనికి నీకు ఏమిటి సంబంధం అంటున్నాను? అస్సలు లేదు. మరి ఇంకనే అలా ఉండిపోతే పనులు ఎలా అవుతాయి? ఉండిపోవడం అంటే అదే, నువ్వేమన్నా రాయివారు అప్పవా? అదే కదా. హాయిగా ఉండు. జాగ్రత్త అవస్థకి స్థూల దేహమును అధిగమిస్తే జాగ్రత్త అవస్థను దాటావు. సూక్ష్మ దేహాన్ని అధిగమిస్తే సూక్ష్మదేహాన్ని దాటావు కదా. ఇక తర్వాత అన్నీ వెలిగించిపోగా ఉన్న అజ్ఞాన అంధకారానికి ఆధారమై నేను ఉన్నానని తెలుసుకుంటే సుషుప్త అవస్థను దాటావు. దాటావా ఏమిటి? నువ్వు ఉన్నావు కదా. గాఢాంధకారం అలుముకున్నప్పుడు, ఆకాశము నల్లని రంగులో ఉన్నప్పుడు ఉన్నావు కదా. అలాగే సూక్ష్మదేహము ఒక స్వప్నం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు. ఒక స్థూల దేహము ఈ స్థూల జగత్తు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు. ఏది నేను ఉన్నాను అంతే, ఇవి ఉండవు. అదే జ్ఞానం. కాబట్టి అవస్థ అతీత స్థితిలో ఉండి చెప్పిన మాటలు అవి. ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోండి. సరేమ్మా.